కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు పలు మలుపులు తీసుకుంటుంది. ఈరోజు రాయలసీమ రేంజ్ డీఐజీ ప్రవీణ్ బాలిక హత్య జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ హత్య కేసులో లోకేష్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ తెలిపారు. వైష్ణవిపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులో తెలిసిందన్నారు. లోకేష్ సదరు మైనర్ బాలిక ఇద్దరు గండికోటలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో 2 గంటల పాటు గడిపారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. లోకేష్ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్లిపోయిన తర్వాత 11 గంటల ప్రాంతంలో రంగనాయకుల స్వామి దేవాలయం వద్ద వైష్ణవి పర్యాటకులకు కనిపించిందని తెలిపారు. ఈ ఆధారాల ద్వారా కేసును త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించారు. సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న పొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో శవం పడి ఉండటం, ఏమంటారు టాప్ పైన వేసుకునే వస్త్రాలు అన్ని చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈ రోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగాం, ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలో